వికారాబాద్ రైల్వే స్టేషన్ను 24.35 కోట్లతో అభివృద్ధి చెందనుంది. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ప్రయాణికుల సౌలభ్యం కోసం వికారాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మంజూరైన నిధులతో రైల్వే స్టేషన్ను ఆధునిక హంగులతో తీర్చి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఏసీ గది ఎక్సలెటర్ నిర్మించుకున్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్, టాయిలెట్స్ నిర్మాణాలు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. రైల్వే స్టేషన్లో అధునాతన పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానం, ఎల్ఈడీ డిస్ప్లేతో స్టేషన్ పేరు కలిగిన బోర్డులు, వినియోగదారులకు అనుకూలమైన సూచికల ఏర్పాటు వంటి అదనపు సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చేవెళ్ల మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల సౌలభ్యం కోసం దేశ ప్రధాని మంత్రి మోడీ నాయకత్వంలో స్టేషన్ల పునరుద్ధీకరణ చేయడం అభినందనీయమని అన్నారు. మౌలిక వసతులు అనేవి నేటి ప్రయాణికులకు ఖచ్చితంగా అవసరం. అవి దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వాలు చేయని విధంగా బీజేపీ ప్రభుత్వం చేయడం హర్షించదగ్గ విషయం అంటున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా కావాల్సిన సౌకర్యాలు చేయడం వల్ల ప్రయాణికులకు సులభంగా ఉంటుందని అన్నారు. దాదాపు 15,000 మంది నిత్యం స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తారని, వికారాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, బీదర్, భువనేశ్వర్, తిరుపతి, గుంటూరు, పల్నాడు ప్రాంతాలకు ఈ ప్రాంత ప్రజలు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కె శ్రీనివాస్, చేవెళ్ల శాసనసభ్యులు కాళీ యాదయ్య, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. जिसमें प्रतिदिन 9,384 यात्रियों की आवाजाही होती है। वर्तमान में 2 प्लेटफार्मों और 1 फुट ओवर ब्रिज के साथ यह यात्रियों को 2 जोड़ी प्रारंभिक समाप्ति ट्रेनों और 52 रुकने वाली ट्रेनों को जोड़ता है। 24.35 करोड़ रुपए के निवेश के साथ यह रेलवे हब एक स्मारकीय उन्नयन के लिए तैयार है। मनोरम मुखौटा सुधार, एक आमंत्रित प्रवेश द्वार, पोर्टिको और 12 मीटर चौड़ा फुट ओवर ब्रिज के साथ स्टेशन की इमारतों का अनुभव करें। उन्नत कैनोपी, आधुनिक शौचालय और विशाल प्रतीक्षालय वाले प्लेटफॉर्म हर मोड़ पर आराम और सुविधा प्रदान करते हैं। लैंडस्केप गार्डन, स्पष्ट साइनेज और लिफ्टों और एस्केलेटर की शुरुआत सभी यात्रियों के लिए पहुंच और आसानी सुनिश्चित करती है। सीसीटीवी कैमरे, बेहतर प्रकाश व्यवस्था और उन्नत सुरक्षा यात्री और कर्मचारियों की सुरक्षा सुनिश्चित करते हैं। आधुनिकीकरण स्थानीय विक्रेताओं के लिए व्यापार के अवसरों को बढ़ावा देने वाली स्थानीय अर्थव्यवस्था को भी बढ़ावा देता है। अमृत स्टेशन पर्यटन को बढ़ावा देते हैं, आगंतुकों पर सकारात्मक पहली छाप छोड़ते हैं। हमारे साथ जुड़े क्योंकि हम एक साथ इस परिवर्तनकारी यात्रा को शुरू करते हैं। भी हुआ 6,000 से अधिक स्टेशनों पर हाई स्पीड वाईफाई की सुविधा डिजिटल इंडिया की पहचान कर रही है। डेडिकेटेड फ्रेट कॉरिडोर से माल ढुलाई में तेजी आई है। तो దాదాపు 24,35,00,000తోని ఆధునీకరణ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి 1500 रोड ओवर ब्रिज और अंडरपास का शिलान्यास एवं राष्ट्र को समर्पण प्रधानमंत्री जी करने जा रहे हैं। इस अभूतपूर्व और की इन परियोजनाओं से देश के लाखों और स्वरोजगार के नए अवसर मिलेंगे। आज रेलवे का जो एक कायाकल्प हो रहा है, ये उन साथियों को भी लाभ मिलेगा स्कूल कॉलेज में पढ़ाई कर रहे हैं। युवाओं के सपनों का भारत है। इस भारत कैसा होगा ये तय करने का सबसे अधिक हक वो भी उन्हीं को है। मुझे संतोष है कि देश भर के हजारों विद्यार्थियों ने विकसित भारत के रेलवे का सपना सामने रखा। इनमें से अनेक युवा साथियों को पुरस्कार भी मिले हैं। मैं सभी को बहुत शुभकामनाएं देता हूं। मोदी जी के निर्णायक नेतृत्व में रेलवे में बदलाव के लिए हुए अथक और समग्र प्रयास नए भारत की रेल को आधुनिक कलेवर देने के लिए
पिछले 10 सालों में रिकॉर्ड 12 लाख करोड़ रुपए का किया गया निवेश और बदल गई रेलवे की तस्वीर। भारतीय रेलवे आज एक बहुत बड़े ट्रांसफॉर्मेशन 554 రైల్వే స్టేషన్ ఆధునీకరణలో మనది కూడా జరిగింది. కానీ ఇక్కడ 1500 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్లో మనకు చాలా చిరకాలమైనటువంటిది. అంటే వికారాబాద్ అంటేనే చుట్టూ రైల్వే ట్రాకే ఉంటది, ఒక వలయం లాగా. కాబట్టి చాలా మందికి అక్కడ రోడ్ మీద పోయేటటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకటి గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4 లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అయితే తప్పకుండా వికారాబాద్ అభివృద్ధికి అది తోడ్పడుతుందని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఇంజనీర్ గారికి కోరుతూ తప్పకుండా మీరు ప్రపోజల్ లో గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4 లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ, ఈ మంచి సందర్భంలో నన్ను ఇక్కడ పిలిచినటువంటి రైల్వే అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై భారత్. నంబర్ ఆఫ్ లిఫ్ట్స్ 4 ప్రపోజల్ చేస్తే 2 శాంక్షన్ అయి ఉన్నాయి. అట్లనే ఇప్పుడు రాబోతున్నాయి మొత్తం 4. మనకు ఎంట్రన్స్ పోర్టికో ఏదైతే ఉందో, మనం అక్షరధాం అయోధ్యధాం ఎట్లా తీసుకున్నామో వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేటువంటిది చూడగానే ఆకర్షించే విధంగా ఆ యొక్క పోర్టికో కూడా నిర్మాణానికి శాంక్షన్ అయి ఉన్నది. తర్వాత ప్లాట్ఫామ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, ఈ రకంగా ఆధునీకరించేటువంటి రైల్వే వ్యవస్థ ఏదైతే ఉన్నదో చాలా నిజంగా కాబోతున్నది. కాబట్టి ఈ యొక్క స్టేషన్స్ అంటే మన వికారాబాదే కాకుండా దేశం మొత్తంలో చాలా స్టేషన్స్ ఈ రకంగానే ఉన్నాయి. దాంట్లో మన వికారాబాద్ స్టేషన్ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ, ఈ స్టేషన్ ఆధునీకరణ ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని మనం స్వాగతించి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రైల్వే మినిస్టర్ కి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న. భారత్ మాతాకి జై. Modi government believes that infrastructure is the most important for the development of India, not freebies. They've been focusing on infrastructure. We all know about highways. What happened in 60 years is happening in 10 years. Same thing in the railways, and connectivity is very important. And today, connectivity into regions like Ladakh, into Northeast. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.